నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చిన్నపిల్లల విషయానికి వస్తే అసలు ఏం చేయాలి, ఏం చేయదు, వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, ఏ సీజన్లో ఎలా చూసుకోవాలి, ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. ఇటువంటి సందేహాలన్నింటినీ ఇప్పుడు మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ షర్మిల గారు. ఇప్పుడు మేడంతో మాట్లాడి అన్ని డీటెయిల్గా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సమ్మర్ వచ్చేసింది, చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పెద్దవాళ్ళమే ఫుడ్ విషయానికి వస్తే సరిగ్గా ఫుడ్ తీసుకోము, నీళ్ళు ఎక్కువగా తాగుతుంటాము, చాలా ఇబ్బంది పడుతుంటాం. మరి పిల్లల విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, సమ్మర్లో ఏ రకంగా వాళ్ళు హెల్త్ ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మ్యామ్? సమ్మర్లో యాక్చువల్గా మనకు వచ్చే సమస్యలన్నీ టెంపరేచర్ ఎక్కువగా ఉండటం మూలన. సో టెంపరేచర్ ఎక్కువగా ఉండటం మూలన ఏమేమి జరగబోతున్నాయో వాటన్నిటికీ ఆపోజిట్గా చేయటమే. ఫస్ట్ థింగ్ ఈజ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి సీజన్ లాగానే డ్రెస్ వేసుకోకుండా కాస్త పలచగా వేసుకోవాలి. ఓకే. పర్టికులర్లీ చంటి పిల్లల్లో అంటే సంవత్సరం లోపు పిల్లలకి మేమే డాక్టర్స్ని చెప్తాం. ఏమని చెప్తామంటే మంచిగా ర్యాప్ చేసి పెట్టండి, చక్కగా ఇట్లా స్వాడిల్ చేయండి, వెచ్చగా ఉంచండి అని చెప్తాం అప్పుడే పుట్టిన పిల్లల్ని. అయితే ఒక చిన్న మార్పు ఏంటంటే టైట్గా స్వాడిల్ చేసేసి ఎక్కువగా గుడ్డలు కప్పేయకుండా సింపుల్గా ప్యూర్ కాటన్ బట్టలు మాత్రమే వేసి అండ్ పల్చగా ఉన్న కాటన్ పాత చీరలు ఉంటాయి కదా, సాఫ్ట్గా ఉంటాయి, ఆర్ కొత్తగా ఉన్నాయి కాటన్ టవల్స్ కైండ్ ఆఫ్ థింగ్ పల్చగా ఉన్నాయి ఉంటాయి, అలాంటి వాటిల్లో ర్యాప్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్లీ మధ్య మధ్యలో టెంపరేచర్ ఎక్కువగా ఉందా, మీరు అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోండి, మీకు తెలియదు ఈ బేబీకి ఎంత టెంపరేచర్లో బెటర్గా ఉంటాడు, ఇది అర్థం కాదు. అవును. సో మనం బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ బేబీ మీద పెట్టి చెక్ చేసుకుంటూ ఉంటే బాగా వేడిగా ఉంటే బేబీ యాక్చువల్గా చాలాసార్లు ఫీవర్ అని చెప్పి తీసుకొస్తారు. అన్రాప్ చేయగానే టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఇట్ మీన్స్ ఓవర్ ర్యాపింగ్, అది పర్టికులర్గా డేంజరస్ సమ్మర్లో. అదొకటి చెక్ చేసుకోండి, గుర్తించగలగాలి ఇది. అండ్ యూజువల్గా బేబీస్ రెస్ట్లెస్గా ఉండి ఏడుస్తారు. సో కొంచెం మీరు తగ్గించగానే ర్యాపింగ్ పడుకుంటారు. అండ్ ఏసీ వేసుకోవచ్చా అని అడుగుతారు న్యూ బోర్న్ బేబీస్ ఉన్న మదర్స్ చాలా మంది. శుభ్రంగా వేసుకోవచ్చు. 25, 24 సెల్సియస్ టెంపరేచర్ పెట్టుకుని బేబీని కాస్త ర్యాప్ చేయండి చల్లబడతా అంటే. అంతేగాని మదర్స్ అందరూ చెమటలు కక్కుకుంటూ డీహైడ్రేట్ అయిపోయి తలకాయ నొప్పులు వస్తూ నిద్ర పట్టక బాధలు పడిపోతూ ఉంటారు. బేబీస్కి ఏమవుతుందో అని చెప్పి. ఎందుకంటే మేము చెప్తాం కదా కోల్డ్ స్ట్రెస్ అవుతుంది, బీ కేర్ఫుల్ అని చెప్తే వాళ్ళు పాపం పిల్లలకి ఇబ్బంది అవుతుందని మదర్ ఫాదర్ ఇద్దరు ఇబ్బంది పడతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్ చాలా ఇబ్బంది పడుతుంది. అండ్ లాక్టేట్ చేసే మదర్స్కి చాలా ఫ్లూయిడ్ పోతూ ఉంటుంది పాల ఉత్పత్తిలో. సో దానికి తోడు చెమటలు పడితే రక్తం థిక్కెన్ అవుతుంది, కొన్ని డేంజర్స్ జరగచ్చు. సో మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి మదర్స్. అండ్ శుభ్రంగా ఏసీ వేసుకోవచ్చు. బట్ 18, 19 అట్లా పెట్టుకోకుండా 24, 25. కొంతమంది 28, 30 పెట్టుకుంటారు. బయట ఉన్న దానికంటే రూమ్ లోపల ఎక్కువ వేడిగా ఉంటుంది. సో ఇలాంటి పనులు చేయకుండా సో జాగ్రత్తగా మీ చెయ్యి పెట్టి చూస్తే వామ్గా ఉండాలి కానీ వెచ్చగా ఉండాలి కానీ వేడిగా ఉండకూడదు. ఓకే కోల్డ్గా ఉండకూడదు. బట్ దట్ డజంట్ మీన్ ఇట్లా ఉడికిపోకూడదు బేబీ. అది ఒక ఇంపార్టెంట్ థింగ్. క్లోదింగ్. నెక్స్ట్ ఈజ్ మంచినీళ్ళు, ద్రవ పదార్థాలు. మీరు అన్నట్టుగా మామూలుగా మనకి ఫుడ్ తిన్నప్పుడు గ్రోత్కే కాకుండా మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి మనందరము పార్ట్ ఆఫ్ ద ఫుడ్ని వాడుకుంటాం. అవును. హీట్ ఉత్పత్తి చేసుకోవడానికి పర్టికులర్గా. అందుకే మనకి వింటర్ సీజన్లో ఆకలి ఎక్కువ అవుతుంది. బట్ సమ్మర్లో హీట్ ఉత్పత్తి అక్కర్లా, బయట నుంచి చాలా హీట్ ఉంది. సో మనకి అంత ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు అసలు. కానీ పిల్లలు ఇంట్లో దొరుకుతారు సమ్మర్లో, స్కూల్కి వెళ్ళరు కదా. ఇంకా తల్లులు ఇంకా ఆ ప్రేమంతా చూపించడానికి విపరీతంగా కూరేద్దామని చూస్తారు. అలా చేయొద్దు. కానీ సమ్మర్లో వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, గంటలు గంటలు ఆడుకుంటారు. సో ఆడుకున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్లూయిడ్ బ్యాలెన్స్. మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. ద్రవ పదార్థాలు అంటే ఒట్టి మంచినీళ్ళే కాకుండా ఎలక్ట్రోలైట్స్ ఉన్న న్యాచురల్ ఫ్లూయిడ్స్. అంటే ఎక్కువ ఫ్రెష్ ఫ్రూట్ తినాలి. పర్టికులర్లీ వాటర్ మెలన్ వస్తుంది,
షుగర్కి అవసరం, షుగర్ కావాలి బాడీకి, కార్బోహైడ్రేట్స్ మ్యాంగోలో ఉంటాయి. ఓకే, పెద్దవాళ్ళు అన్లిమిటెడ్గా తినకూడదు. చాలా మందికి డయాబెటీస్ డిటెక్ట్ అవుతుంది మ్యాంగో సీజన్లోనే. బట్ పిల్లలకి ఆ రెస్ట్రిక్షన్ టూ మచ్గా ఉండదు. ఊబకాయ ఉన్న పిల్లల్లో ఎస్ ఓకే అన్లిమిటెడ్ ఇవ్వకూడదు, రోజు ఇంత మోతాదు. ఓకే ఓకే, సో పెరుగు, ఇంట్లో తయారు చేసుకున్న పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఓకే, సో అలాంటివి చల్లగా ఈజీగా డైజెస్టబుల్ థింగ్స్, సింపుల్ ఫుడ్. మజ్జిగ తాగడం చిన్నప్పటి నుంచి పెరుగు తింటాం, మజ్జిగ తాగడం అలవాటు చేస్తే మజ్జిగలో ఉన్నంత మంచి ఇంక దేంట్లో ఉండదు. సో అది గుడ్ ఫ్లూయిడ్. కోకోనట్ వాటర్, తర్వాత ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని నేచరే మనకి ఇస్తుంది. సో వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇవన్నీ సమ్మర్లో ఎక్కువ వస్తాయి. ఎందుకు? నేచర్ ఇస్ టాకింగ్ టు అస్, తీసుకోండి అని. అదే షేడ్, మధ్యాహ్నం పూట వాళ్ళు ఏడ్చిగి పెట్టిన ఎండలోకి ఆడుకోనివ్వద్దు. ఇండోర్ గేమ్స్, ఇంటరాక్ట్ అవ్వండి. దట్ ఈస్ అ టైమ్ వెన్ యూ కెన్ స్పెండ్, నో దెమ్. అవునమ్మా. సో మాట్లాడుతుంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తారు అండ్ లైఫ్ స్కిల్స్ అన్ని నేర్చుకుంటారు మీరు చెప్పబోయే వాటిలో. కలిసి ఫ్యామిలీ టైం బాండింగ్ ఎక్కువ అవుతుంది. సో ఆ రకంగా సమ్మర్ ఈస్ గుడ్. అవును. అండ్ ఈవినింగ్స్ తనవి తీరా ఆడుకోనివ్వండి. అండ్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ టైమ్ వెన్ దే లెర్న్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఈజ్ ఎ హోల్ బాడీ ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్. స్విమ్ చేయనివ్వండి. అలర్జీస్ ఉన్న వాళ్ళకి అలర్జీ కంట్రోల్ డాక్టర్తో డిస్కస్ చేసుకుని దెన్ యూ కెన్ సెండ్ దెమ్ ఫర్ స్విమ్మింగ్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. సో ఇలాంటివన్నీ చేయొచ్చు సమ్మర్లో. ఎక్కువగా చర్మ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును మ్యామ్. స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు కెమికల్ ఎక్కువ వేసి, అంటే లైక్ కమ్యూనిటీ పూల్స్లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి డిస్ఇన్ఫెక్టెంట్ ఎక్కువ వేస్తారు. సో కెమికల్తో కళ్ళు ఎర్రబట్టడం, స్కిన్ ర్యాషెస్ రావటం, గొంతు కొంచెం ఆల్టర్ అవటం, సరిగ్గా వేయకపోతే కెమికల్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివి జరగచ్చు. సో వీటన్నిటిని ఎలా అధిగమించాలంటే స్కిన్ కేర్ తీసుకోవాలి. ఓకే. సన్ స్క్రీన్ ఏజెంట్ విత్ SPF అండ్ PA ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో SPF 30 to 50, PA 2+, 3+. పిల్లలకు కూడా సన్ స్క్రీన్. ఎస్. ఓకే. ఇది ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే సన్ స్క్రీన్ రాసుకుంటే వైటమిన్ D అబ్జార్బ్ అవుతుంది. అలా ఏం కాదు. సన్ స్క్రీన్లో SPF 30 to 50 రాసుకోవచ్చు. అండ్ దానికి వైటమిన్ D అబ్జార్ప్షన్కి ఎటువంటి లింక్ లేదు. అండ్ స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉంటాయి. అండ్ ఎంత సన్ ఎక్స్పోజర్ ఉంటే వైటమిన్ D లెవెల్స్ మెయింటైన్ చేయొచ్చు సప్లిమెంట్స్ లేకుండా చాలా మంది అడుగుతారు. సో సంథింగ్ లైక్ 15 to 20 minutes పర్ డే, 5 to 6 days a week. ఓకే. మ్యాక్సిమం సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. విలేజెస్లో పిల్లలు జస్ట్ చెడ్డీలు వేసుకుని తిరుగుతూ ఉంటారు సమ్మర్లో పర్టికులర్గా. అవి ఇవి తింటూ ఉంటారు, మీద పడితే మరకలు వస్తాయని. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐ డిడ్ దట్. సో ముంజులు అలాంటివి తింటూ ఉంటారు విలేజెస్లో. సో అవి బట్టల మీద పడితే మరకలు వస్తాయని జస్ట్ బిఫోర్ యూ ఈట్, చిన్నోళ్ళు అయితే కనుక జస్ట్ చెడ్డీ వేసుకోమంటారు. అవునవును. సో సంథింగ్ లైక్ దట్. అంతే ఉండాలి బాడీ ఎక్స్పోజర్. కంప్లీట్ బాడీ ఎక్స్పోజ్ అయితే డైలీ 15 to 20 minutes విత్ స్మాల్ షార్ట్స్ ఆర్ సంథింగ్. సో అలా అయితే వైటమిన్ D సరిపోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మనకు వైటమిన్ D లోపం. యాక్చువల్గా వైటమిన్ D వచ్చే టైంలో మనం ఎక్కువగా బయట ఉండం. దట్ ఈస్ 11 to 2. ఓకే. సో మార్నింగ్ సన్ అన్ని మిగతా సన్లైట్స్లో కూడా ఉంటాయి. బట్ సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. వైటమిన్ D లెవెల్స్ చెక్ చేసుకోవటం, యూ కెన్ సేఫ్లీ యూజ్ సన్ స్క్రీన్, ఇవన్నీ. అండ్ 2 times బేదింగ్. మన ఎన్వైరన్మెంట్కి స్నానం, పల్చటి క్లోత్స్. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ సమ్మర్. మేడం, ఫుడ్ తినే వాళ్ళ పిల్లల విషయానికి వస్తే మీరు ఇలాంటివి జాగ్రత్తలు, ఫీడింగ్ విషయంలో ఉండే పిల్లల పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి మేడం? ఇప్పుడు పిల్లలకి డైరెక్ట్ మనం పెట్టడానికి లేదు, అటువంటప్పుడు తల్లులు ఎలాంటి కేర్ తీసుకోవాలి సమ్మర్లో? సమ్మర్లో ఇంకొక ప్రాబ్లం ఉంది ఫుడ్ గురించి. ఏంటంటే ఈజీగా స్పాయిల్ అవుతుంది. ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా స్పాయిల్ అవ్వచ్చు. బయట తింటున్న ఫుడ్లో కూడా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్, వెరీ హాట్ డీప్ ఫ్రైడ్ తప్ప ఎక్కువ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు యాక్చువల్లీ చాలా మందికి డయేరియా, వామిటింగ్స్, కడుపులో నొప్పి, హై గ్రేడ్ టెంపరేచర్స్తో వస్తున్నారు.
పిల్లలు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. సమ్మర్లో జాండీస్, వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్, బయట పానీపూరీలు తింటారు. పానీపూరి ఈజ్ వన్ వెరీ ఫేమస్ ఫుడ్ విచ్ గివ్స్ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే కుక్డ్ కాదు, అవును, నీళ్లు పోస్తారు, ఆ నీళ్ళలో కల్పిస్తారు, ఆ నీళ్ళు బాయిల్డ్ కాదు కదా. అవును. సో అవి స్టెరైల్ వాటర్ అయితే తప్ప డెఫినెట్గా రిస్క్ ఉంటుంది. ఓకే. సో మీరు పానీపూరి ఎక్కడ తినాలి అనుకుంటున్నారో ఆ దాంట్లో వాళ్ళు గ్లౌజ్ వేసుకొని సర్వ్ చేయాలి, పేపర్ గ్లౌజ్ వేసుకుంటారు. అండ్ స్టెరైల్ వాటర్ మీకు చూపించిస్తా అంటేనే ఓకే, అట్లాంటి చోట్లే తినాలి. పడిపోయి తింటారు పానీపూరి. ప్రతి వీధికి చివర ఒక బండి ఉంటుంది పానీపూరి. అవునవును మ్యామ్. సో అది చాలా అపాయకరమైంది. ఇప్పుడు పానీపూరి లవర్స్ విచ్ ఆర్ హూ ఆర్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ మీ మేబీ, నన్ను ఇప్పుడు కొడతారేమో ఇది చెప్పినందుకు. పర్లేదు మేడం, బట్ స్టెరైల్ వాటర్తో తీసుకోండి. అండ్ ఇంకొకటి లైక్ బయట తిన్న ఫుడ్ కూడా ఈజీగా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ పిల్లలకి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇవి వేయించుకోవాలి ఇండియన్స్ అందరూ, బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్స్. ఇవి ప్రైవేట్ సెక్టర్లో అన్ని చోట్ల దొరుకుతాయి. ఓకే, అడిగి వేయించుకోండి. డెఫినెట్గా 100% ఇట్ విల్ సేవ్ యూ. ఓకే. సో వ్యాక్సిన్స్ తీసుకుంటే పోనీ మీరు అప్పుడు కూడా రిస్క్ తీసుకోమని నేను చెప్పను, బట్ స్టిల్ ఇట్ విల్ బి బెటర్. ఓకే. సో ఫుడ్ గురించి ఫస్సీగా ఉన్న పిల్లలతో ఎట్లా డీల్ చేయాలి. సో ఫుడ్ ఫస్సీనెస్ అనేది నేను యాక్చువల్లీ మీ ఐడ్రీమ్లోనే ఐ డిడ్ ఎ వీడియో. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పిల్లలు తినట్లేదు, మా పిల్లలు బాగానే తింటారు అని నాకు చెప్పిన పేరెంట్స్ 10 మందిలో ఒకళ్ళు ఉంటారు. 9 మంది మా పిల్లలు తినట్లేరు. వాళ్ళల్లో ఆ 9 మంది పిల్లలు ఎవరైతే తినట్లేదని తీసుకొస్తారో వాళ్ళల్లో అట్లీస్ట్ 5 లేదా ఆల్మోస్ట్ అప్ టు 6 వరకు పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళ గ్రోత్. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మిస్కన్సెప్షన్. అంటే నా దృష్టిలో వాళ్ళు ఎంత తింటే కరెక్ట్గా తిన్నట్టు అని నాకున్న ఇన్ఫర్మేషన్ తప్పు పేరెంట్కి. దట్ ఇంక్లూడ్స్ మీ ఆల్సో. నేను చదువుకుని ఇవన్నీ చదువుకునే వరకు నాకు కూడా అదే మిస్కన్సెప్షన్. ఓకే. సో ఏంటంటే మనకి ఇండియన్స్లో బొద్దుగా ఉంటేనే హెల్దీ. ఒక మాటలో చెప్పాలంటే ఓవర్ వెయిట్ ఉండాలి, వీలైతే డైలీ ఒకసారి కక్కాలి, అప్పుడే మనం సరిగ్గా పెట్టినట్టు. అంతే. పొట్ట ఇట్లా ముందుకు వచ్చి వాడు ఇబ్బంది పడుతూ ఉంటే అమ్మయ్య ఐఎమ్ హ్యాపీ. అప్పటి వరకు నేను సరైన మదర్ని కాదేమో అని అనుమానం. నేను వండింది వాడికి నచ్చలేదు, మేబీ నేను సరిగ్గా సరిపడా ప్రేమ చూపించట్లేదు. పక్క నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు ఈ మదర్కి, ఏంటి అసలు నువ్వు పట్టించుకోవు వాడు తినకపోయినా అని చెప్పి ఇంకా గిల్ట్. అవును. సో ఇలాంటి వాళ్ళు 6 out of 10. ఒక ముగ్గురు నలుగురు రియల్గానే కొద్దిగా ఫస్సీ ఫెలోస్ ఉంటారు. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే డిఫరెంట్గా వాళ్ళకి 2-3 చెప్తాను ఈజీగా అర్థం అవడానికి. ఒకటి, ఇండిపెండెన్స్ ఎంకరేజ్ చేయాలి. ఓకే. 10 నెలల పిల్లప్పటి నుంచి. ఏంటి ఇండిపెండెన్స్ వాళ్ళకి ఇచ్చేది 10 నెలలకి? చేత్తో వాళ్ళు ఫింగర్ ఫుడ్స్, చిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానో లేకపోతే బాయిల్డ్ క్యారెట్ వాళ్ళ చేతికి ఇచ్చి ఓకే హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ వస్తుంది. వాళ్ళని పులుముకొనివ్వండి, మొహం అంతా పిసుకనివ్వండి, అప్పుడు మనకు పెద్ద పని అవుతుంది. దట్ ఈస్ వెన్ దే ఫార్మ్ ఏ రిలేషన్షిప్ విత్ ఫుడ్. స్మెల్, టెక్స్చర్, కలర్ నన్ను ఇంటరాక్ట్ అవనిస్తే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ నేను ఏదో చేసుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఈ స్కిల్ వచ్చింది ఆ బేబీకి, అది ప్రాక్టీస్ చేసుకొని ఇవ్వాలిగా. అవును. చేతుల నోట్లో పెట్టుకొని తోసేస్తారు. పోనీ ఫుడ్ ఇస్తే ఫుడ్ అన్నా తింటారు కదా. అవును. ఇవ్వరు, మొత్తం పడేస్తారు, మొహం మీద రాసుకుంటారు, బట్టల మీద వేసుకుంటారు. అవన్నీ చేయనివ్వాలి. చేయనిస్తే గుడ్ ఈటర్స్ అవుతారు. ఓకే. తర్వాత ఎదురుగా కూర్చుని మనం తింటూ ఉండాలి. మిమికింగ్ ఎక్కువ ఉంటుంది, మనం ఏం చేస్తే చేద్దామని చూస్తారు. అవునవును. సో అలా నైస్గా కూర్చోబెట్టుకొని నేను తింటున్నా నువ్వు తిను, అట్లా ఎంకరేజ్ చేస్తే బెటర్ తింటారు. నెంబర్ 1 ఈజ్ ఇండిపెండెన్స్ అండ్ అప్రిసియేషన్. వావ్ అని చప్పట్లు కొట్టాలి వాళ్ళు ఏదన్నా అకంప్లిష్ చేస్తే. రెండోది, యూ హ్యావ్ టు, నేను డిస్ట్రాక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ నో వాట్ దేర్ ఈటింగ్.
సో డిస్ట్రాక్షన్ ఇప్పుడు కొత్తగా స్క్రీన్స్తో చేసే డిస్ట్రాక్షనే కాదు, ఒకప్పుడు కూడా మనని డిస్ట్రాక్ట్ చేసేవాళ్ళు. ఏంటంటే అవి ఇవి చూపించి ఎత్తుకొని చేసేవారు. బట్ ఆ డిస్ట్రాక్షన్లో ఇంటరాక్షన్ ఉండేది, మాట్లాడేవాళ్ళం పిల్లలతో. నేను ఈవెన్ ఐ ఫెడ్ లైక్ దట్. సో బాగా చిన్నప్పుడు ఎదురుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఫుడ్ గురించి మాట్లాడచ్చు, వేరే దాని గురించి మాట్లాడచ్చు, వాళ్ళకి చూపిస్తూ నేను తింటూ సెట్ ఎగ్జాంపుల్ హెల్దీ ఫుడ్డే ఉండాలి టేబుల్ మీద, అది మీరు తినాలి. దట్స్ హౌ ఇట్ ఇస్. అసలు ఆల్టర్నేటివ్స్ ఉండకూడదు. మీరు ఆల్రెడీ బిస్కెట్ రుచులు, చాక్లెట్ రుచులు ఇవన్నీ చూపించి ఫుడ్ తినమంటే ఎవరు తింటారు? అవును, వాళ్ళకి సైన్స్ ఆఫ్ ఫుడ్ తెలియదు కదా. సో హై సాల్ట్ హై షుగర్ డైట్కి ఎక్స్పోజ్ చేయొద్దు ఎర్లీ లైఫ్లో. ఫస్ట్ 2 years అట్లీస్ట్. బ్లాండ్ ఫుడ్ మనకి బ్లాండ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇవన్నీ తెలుసు కాబట్టి. వాళ్ళు పాల నుంచి షిఫ్ట్ అవుతున్నారు, సో వాళ్ళకేం బ్లాండ్ అవ్వదు, ప్రతిదీ ఇంట్రెస్టింగ్ టేస్ట్ అవుతుంది. ఓకే, అన్నీ ట్రై చేయాలి. ఇట్లా వెరైటీ అండ్ హౌ ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్గా చేయండి. హ్యూమన్ ఫేసెస్ వేయండి తురివినాటితోటి. ఓకే, ఇది స్మైల్ చేస్తుంది ఇట్లా డైలీ. అండ్ ఫుడ్ ప్రిపరేషన్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయండి. కొంచెం ఓల్డర్ అయిన పిల్లల్ని టేబుల్ సెట్ చేయమనండి, అన్నీ పెట్టమనండి. తర్వాత ఫుడ్ లైక్ అందరికి సర్వ్ చేయమనండి. ఇన్వాల్వ్ దెమ్ ఇన్ టు ద యాక్టివిటీ. అప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కొత్తగా అబ్రాడ్ స్కూల్స్లో ఫుడ్ గ్రోయింగ్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అక్కడ నుంచి దే ఆర్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు బీ ఎ పార్ట్. ఓకే, ఫుడ్ మనకి ఎంత కష్టపడితే మన టేబుల్ మీదకి వస్తుంది. అండ్ మనందరం బేసిక్గా నర్చర్ చేయడానికి ఇష్టపడతాం. ఒక చిన్న సీడ్ వేసి అది పెరగగానే వచ్చే జాయ్ అది యూనిఫామ్గా అందరు హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. సో ఇలాంటి వాటిలో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళకి పాజిటివ్ రిలేషన్ విత్ ఫుడ్ వస్తుంది. ఓకే, అలా కాకుండా 1 year లోపు కాళ్ళ మీద పడకేసుకుని, వీలైతే కాళ్ళు చేతులు కూడా పట్టుకుంటారు, ఒకళ్ళు తోసేస్తారు. నుంచి కక్కుతా ఉంటాడు. కక్కటం ఒకటి, కక్కకపోయినా కూడా మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోండి, మిమ్మల్ని పడుకోబెట్టి నోట్లోకి ఎవరన్నా పోస్తా అంటే విల్ యూ లైక్ దాట్? అది ఎంత టేస్టీగా ఉన్నా ఐ డోంట్ థింక్ ఐ వుడ్ లైక్ టు బీ ఫెడ్ లైక్ దాట్. పిల్లలు కూడా అంతే కదా పాపం, చెప్పలేరు. కానీ కూర్చోపెట్టి చేతులు బొమ్మలు ఇస్తే వాళ్ళు చేత్తో ఇట్లా మీ మీద కొట్టకుండా ఉంటారు, ఆ బొమ్మలతో ఆడుకుంటారు. బాగా చిన్న పిల్లలు కొంచెం ఇట్లా పట్టుకుని తినే వాళ్ళకి ఒక బౌల్లో వేయండి, పెద్దగా వాళ్ళని పిసుకనివ్వండి, పడేనివ్వండి, మొహానికి రాసుకునివ్వండి, తినేవ్వండి. మధ్య మధ్యలో మీరు పెట్టండి. ఇంకొంచెం కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత వాళ్ళే తీసుకుని తింటారు. ఓకే, తిన్న తర్వాత మీరు ఇంకొంచెం పెట్టండి. స్లోగా బై 2 years దే షుడ్ బి ఈటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ దేర్ ఓన్. అండ్ ఈ టైంలో ఇంత ఇది నేను తింటున్నాను, వాళ్ళ ఇంట్లో ఇదే ఉంది, నీకు వద్దా ఇవాళ లంచ్, దట్స్ ఓకే, లెట్ దెమ్ బీ వితౌట్ లంచ్. డిన్నర్కి హిల్ ఫీల్ హంగ్రీ. ఓకే, ఈ లోపే హై షుగర్ హై సాల్ట్ డైట్స్ ఇచ్చేస్తారు రిప్లేస్మెంట్ కింద, లేదా బాటిల్స్ పాలు తాగిస్తారు. దట్ ఈస్ ద కామనెస్ట్ రీజన్ వై చిల్డ్రన్ డోంట్ ఈట్. ఓకే, టూ మచ్ క్యాలరీస్ వెళ్ళిపోతాయి వేరే రకంగా, అవి పనికిరాని క్యాలరీస్. ఒక ఏజ్ తర్వాత పాల నుంచి మనం ఏ రకంగానూ కాల్షియం తప్ప, కొంతవరకు ప్రోటీన్ తప్ప ఇంకే ఉపయోగం ఉండదు. అలాంటిది నువ్వు పాలు లీటర్లు తాగిస్తే ఫుడ్ ఎలా తింటారు? నేను ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతానంటే, వెన్ దే కమ్ విత్ ఫుడ్ ఫస్సినెస్, డైరీ ఎంత ఇస్తున్నారు ఈ చైల్డ్కి? 50% ఆఫ్ దెమ్ ఎక్సెస్ డైరీ. ఓకే, ఇది తీగానే వాళ్ళు తినడం మొదలు పెడతారు. సింపుల్. సో దిస్ ఈస్ హౌ యూ మేక్ చిల్డ్రన్ ఈట్. మ్యామ్, న్యూ బార్న్ బేబీస్ ఫస్ట్ మొదటి నెలలో ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి మ్యామ్? పిల్లల పెంపకంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 1, 2, 3 చిట్కాలు ఉన్నాయి అంతే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఓకే, 10 వరకు చెప్తాను. ఫస్ట్ 3 బ్రెస్ట్ ఫీడ్ చేయటం. బ్రెస్ట్ మిల్క్ కవచం. ఒట్టి న్యూబార్న్ పీరియడ్ కాదు, మీరు ఆశ్చర్యపోతారు తెలిస్తే. ఈ మధ్య తెలుస్తున్నాయి ఇవన్నీ. మీకు 60 ఏళ్ళకి 80 ఏళ్ళకి రాబోయే ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ ఇవన్నీ కూడా చిన్నప్పుడు మన పేగు కడుపులో ఉన్న బ్యాక్టీరియా మూలాన వృద్ధి చెందుతాయి. సో ఫస్ట్ మనకి పడేది, నోట్లో పడేది
1 ఇయర్ వరకు మన తల్లిపాలు కనుక ఉంటే మనలో చాలా మంచి బ్యాక్టీరియా చాలా ఉత్పత్తి అవుతాయి. ఓకే. అండ్ అప్పటి నుంచే మన గట్ అంటాం, అంటే పేగులో ఏది ఎలా అమిరి ఉండాలి, ఎలా ఫారెన్ అటాక్ని ఆపుకోవాలి, ఎలా అలర్జీస్ ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఫస్ట్ 6 monthsలో మనం తాగుతున్న మిల్క్ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఓకే. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ వ్యాక్సినేషన్స్ తీసుకోవాలి. మూడవది వెరీ ఇంపార్టెంట్లీ, పిల్లల్ని ఊరికనే రద్దీ ప్రదేశాలు, టూ మెనీ పీపుల్కి చూపించటం, ఊరమ్మటబడి తిప్పటం చిన్నప్పటి నుంచే 2 ఏళ్ల లోపే వీళ్ళు సోషలైజ్ అవ్వాలి, వీళ్ళకి అలవాటు అవ్వాలి, వీళ్ళు అన్నీ చూడాలి. ఏం మించిపోయిందని ఇంట్లో ఉంచండి. 2 ఏళ్ల వరకు ఏ రకంగానూ ఊరమ్మడి తిరగాల్సిన అవసరం లేదు, ఏ రకంగానూ అది మంచి చేయదు. ఓకే. సో కమ్యూనిటీతో సంబంధం, కమ్యూనిటీ అంటే అవుట్ సైడ్ ఫ్యామిలీ, 5 ఏళ్ల తర్వాత ఉంటే చాలు అని స్కూల్ గోయింగ్ ఏజ్ 5 years డిసైడ్ అయింది త్రూ అవుట్ ద వరల్డ్. అవును. సో ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అప్పుడు బిల్డ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ప్రతి అటాక్ని మనం తట్టుకోగలగాలంటే నేను చెప్పిన 3, బ్రెస్ట్ మిల్క్, వ్యాక్సిన్స్ అండ్ మినిమల్ కమ్యూనిటీ ఎక్స్పోజర్, ఈ 3 ఉంటే ఫస్ట్ 1 year మీరు వ్యాక్సిన్స్కి తప్ప మా దగ్గరికి రారు. గ్రోత్ కూడా ఆప్టిమల్ ఉంటుంది. బట్ ఇది జరగని పిల్లలు ఎవరంటే ఆల్రెడీ పుట్టుకతోనే సమస్యలు ఉన్నవాళ్ళు, ఆర్ మదర్కి కడుపుతో ఉన్నప్పుడు సమస్యలు ఉన్నవాళ్ళు. ఓకే. సో వీళ్ళకి కొన్ని స్పెషల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్రతి మదర్ డయట్ ఏం తీసుకుంది, ఆవిడికి డయాబెటీస్ ఉందా, ఓకే, ప్రెగ్నెన్సీలో అది కంట్రోల్డ్గా ఉందా, మదర్కి హైపర్ టెన్షన్ ఉందా, మదర్కి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫర్టిలిటీ ట్రీట్తో పుట్టారా, న్యాచురల్గా పుట్టారా, ఓకే, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు జాగ్రత్తలు ఉండాలి. ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ అవుదాము అని అనుకున్నప్పుడే ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ అప్. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ప్రీనేటల్ కౌన్సిలింగ్స్ అంటాం. సో మన ఆరోగ్యం అండ్ ఎలాంటి ఆరోగ్యమైన ఎన్వైరన్మెంట్లో మనం తయారయ్యాము, ఆ బేబీ తయారయ్యింది అంటే వూమ్ ఎంత హెల్తీగా ఉంది. ఓకే. వూమ్ హెల్త్ ఎక్కడి నుంచి వస్తుంది, మదర్ హెల్త్ నుంచే కదా. అవును. అండ్ మనకున్న జెనెటిక్స్ బట్టి. సో ఇవన్నీ సరి చేసుకుంటే మనం బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద బేబీ చేసేసాం, దట్ ఈస్ హెల్త్. ఓకే. అండ్ ఇప్పుడున్నది ఏంటంటే కాన్సెప్ట్ జీన్స్ కూడా, ఇప్పుడు మనం జెనెటిక్గా కొన్ని బ్యాడ్ జీన్స్ వచ్చాయి, అది మనం ఏం చేయలేం. తెలిసి కొంతమంది ఓకే, తెలిస్తే మనం యామ్నిసెంటసిస్ ఇట్లాంటివి చేసుకుని ఆ బేబీస్ పుట్టుకుని చేయొచ్చు. బట్ కొన్ని ఉంటాయి అవి పాస్ ఆన్ అవుతాయి. అవి యాక్టివేట్ అవటానికి రీజన్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్. వూమ్లో ఉన్నప్పుడు మదర్ హెల్త్, బయటకు వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల పరిసరాలు, మన లైఫ్ స్టైల్. ఒకవేళ ఇవన్నీ బాగుంటే జెనెటిక్స్ కొన్ని బ్యాడ్గా ఉన్నాయి కూడా ఎక్స్ప్రెస్ అవ్వవు. ఓకే. మనం చేయాల్సిందల్లా ఇవన్నీ. ఇప్పుడు మీకు చిన్నగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆటిజం స్క్రీన్స్ ఎక్కువ చూస్తే వస్తున్నాయి. ఆటిజం జెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ కోడింగ్ జరుగుతుంది ముందే. ఆ కోడ్ ఎక్స్ప్రెస్ అవటానికి స్క్రీన్ ఈజ్ వన్ ఆఫ్ ద పుషింగ్ ఓవర్ థింగ్. సో సంథింగ్ లైక్ దట్. అంత విరగబడి స్క్రీన్స్ అప్పుడు కూడా చూస్తుంటే అప్పుడు కూడా ఇంతే ఉండేది ఆటిజం. ఓకే. అండ్ సాయిల్ కంటామినేషన్, పొల్యూషన్ ఆఫ్ వాటర్, ఫుడ్, లైఫ్ స్టైల్స్. ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఫీడింగ్ తర్వాత పిల్లలకి ఏ మంత్ నుంచి అన్నం పెట్టొచ్చు? మామూలుగా అన్నప్రాసన అయిపోగానే కొంతమంది డైలీ అన్నం పెట్టేస్తూ ఉంటారు. 6th month నుంచి 6 completed monthsకి, అదర్వైజ్ హెల్తీ బేబీకి. ఓకే. ఒకవేళ కొన్ని స్పెషల్ సిచ్యువేషన్స్లో మిల్క్ అలర్జీస్ ఉన్న బేబీస్ ఉంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం ఎర్లీ వీన్ చేయొచ్చు. ఓకే. బట్ లేకపోతే 6 నిండే వరకు ఫుడ్ అనేది పెట్టడానికి ట్రైనే చేయొద్దు. ఓకే.
మ్యామ్ కొంతమంది పిల్లలకు ఫ్రూట్స్ తిన్నా పడదు, ఎలర్జీ వస్తుంది, వెజిటేబుల్ కొన్ని రకాల పెట్టిన ఎలర్జీ వస్తుంది, అలాంటి పిల్లలకు ఏం చేస్తే బాగుంటుంది మ్యామ్? మరి ఫుడ్ ఎలర్జీ గురించి మనం ఇంకొక కంప్లీట్ సెషన్ చేద్దాము. బట్ సింపుల్ థింగ్ చెప్తాను. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి 3వ వ్యక్తి, అంటే 100 మంది ఉంటే 30 మంది, 10 మంది ఉంటే 3 నాకు ఫుడ్ ఎలర్జీ ఉంది అని అనుకుంటున్నారు. యాక్చువల్గా లేదు. సో అండ్ ఫుడ్ ఎలర్జీ ఉండటం, ఫుడ్కి ఇంటాలరెన్స్ ఉండటం 2 వేరు. ఓకే. ఫుడ్ ఎలర్జీ అనేది మీరు ఏ మోతాదులో ఆ ఫుడ్ మీ నోట్లో పడ్డా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. ఓకే. దాంట్లో రకరకాలు ఉన్నాయి మళ్ళీ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫుడ్ తిన్నప్పుడు, పడని ఫుడ్ తిన్నప్పుడు మనకి కడుపులోనే సిమ్టమ్స్ రానక్కర్లా. జలుబు చేయొచ్చు, ఓకే, ఊపిరి తీసుకోవటం కష్టం అవ్వచ్చు, దగ్గు రావచ్చు, కడుపులో నొప్పి రావచ్చు, బీపీ సడన్గా డౌన్ అయిపోయి ఆల్మోస్ట్ ప్రాణాంతకం అవ్వచ్చు. అది ఫుడ్ ఎలర్జీ. ఓకే. ఫుడ్ అలర్జీ అండ్ ఫుడ్ ఇంటాలరెన్స్, దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలర్జీ ఏంటంటే ఏ మోతాదులో ఫుడ్ తీసుకున్నా ఇమ్మీడియట్గా రియాక్ట్ అవటం. ఓకే. ఇంటాలరెన్స్ ఏంటంటే మన మోతాదు బట్టి ఎఫెక్ట్స్ రావటం. అంటే మనకి సరిపడని ఆహారం తీసుకున్నప్పుడు ఓకే, కొంత తీసుకుంటే కొంత ఇబ్బంది, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఇబ్బంది పడటం ఇంటాలరెన్స్. ఓకే. ఓకే. అలర్జీ అంటే ఈ పిసరు నోటికి తగిలిన ఎఫెక్ట్స్ రావటం. ఆ ఎఫెక్ట్స్ కడుపులోనే రావాలని రూల్ కూడా లేదు. ఓకే. గ్యాస్ట్రోఇంటెస్టైనలే ఉండదు ఫుడ్ ఎలర్జీ అంటే. మీరు ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటున్నప్పుడల్లా జలుబు దగ్గులు ఎక్కువ అవటం కొంతమందికి. ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే సడన్గా షాక్ లైక్ స్టేట్లోకి వెళ్ళి అనాఫిలాక్సిస్ రావటం చాలామంది, ఫారెన్లో వచ్చిన వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. ఓకే. ఓకే. పీనట్ ఎలర్జీ అని ఉంటుంది. సో పీనట్ ఈ మోతాదులో వాడినా కానీ ఫుడ్ ప్రిపరేషన్లో వాళ్ళకి మొత్తం బ్రీదింగ్ డిఫికల్టీ కూడా వస్తుంది కొంతమందికి. ఎపిపెన్స్ అని ఇస్తారు వాళ్ళకి. ఇమ్మీడియట్గా అడ్రినలిన్ ఇంజెక్షన్ తీసుకోకపోతే ప్రాణానికి కూడా హాని జరిగే అవకాశం ఉంటుంది. అది ఫుడ్ ఎలర్జీ. అది చాలా రేర్ అండ్ ఇప్పుడు పెరుగుతున్నాయి. అండ్ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్స్ అయితే చాలా తక్కువ. ఇండియాలో మనం ఎక్కువ ఫుడ్ తీసుకోగానే సడన్గా ప్రాణం కోల్పోయారనే వాళ్ళని మనం చూడం. బట్ డెఫినెట్గా ఆ ఛాన్స్ ఉంటుంది. సో వాటన్నిటికీ సింపుల్ థింగ్స్. ఫస్ట్ హిస్టరీ, అంటే మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది మనం గమనించుకుంటే డాక్టర్తో డిస్కస్ చేస్తే మీకు చెప్పగలుగుతారు దానికి ఎలా బయటపడాలి. ఇప్పుడు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి చాలామంది అడుగుతారు. సో యాక్చువల్గా ఫుడ్ అలర్జీస్కి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఫుడ్స్ ఏంటంటే కౌస్ మిల్క్, సోయా బీన్స్, తర్వాత కొన్ని నట్స్, పీనట్ లాంటివి. అండ్ కొత్తగా ఇప్పుడు ఫేమస్ అవుతున్న ఫుడ్ ఏంటంటే నువ్వులకు కూడా అలర్జీస్ ఈ మధ్య కనుక్కుంటున్నారు. ఎలాంటి అలర్జీస్ మ్యామ్? సేమ్ థింగ్. ఈ వీటిలో ఏదైనా అవ్వచ్చు. వీటిలో చాలా రకాలు ఉంటాయి. ఐజీఈ మీడియేటెడ్, నాన్ ఐజీఈ మీడియేటెడ్, మిక్స్డ్ ఇట్లాంటివన్నీ. సో ఏమవుతుందంటే ఇవి తీసుకున్నప్పుడు ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి. ఓకే. మీరు డైరీ మెయింటైన్ చేసుకుంటే, నేను యూజువల్లీ అలర్జీ డైరీ అంటాను. ప్రతిరోజు మీరు ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, దేనికి ఎక్స్పోజ్ అయ్యారు, ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే ఒక 3 నెలల్లో మీకే తెలుస్తుంది ఏ రోజు ఏ ఇబ్బంది కలుగుతోంది, ఆ రోజు మీరు తిన్న ఫుడ్డా లేదా విజిట్ చేసిన ప్లేసా. పోలెన్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి. ఓకే. సో ఇలాంటివన్నీ కనుక్కోవచ్చు. ఫుడ్ ఇంటాలరెన్స్ని ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ యూజువల్ ఫుడ్ ఇంటాలరెన్స్. అండ్ అలర్జీ కూడా ఉండొచ్చు కొంతమందికి, బట్ యూజువల్గా అంత ఫేమస్ కాదు. ఏదన్నా తిన్న రోజున ఈ ఇంటాలరెన్స్కి దీనికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఇమ్యూన్ రియాక్షన్. అంటే ఫుడ్లో ఉన్న ప్రోటీన్ మన పేగుల్లో నుంచి, పొట్టలో నుంచి బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి అది వెళ్ళి కొన్ని ఇమ్యూన్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఇది ఫారెన్ బాడీ లాగా అనుకుని మన బాడీ అంతా దాన్ని అటాక్ చేస్తుంది. ఓకే. దాని మూలన మనకి స్కిన్ మీద ర్యాషెస్ రావటం, అది చాలా కామనెస్ట్ది. ఫుడ్ అలర్జీ స్కిన్ మీద ర్యాషెస్, లేదా కడుపులో నొప్పి, డయేరియా, లేదా కడుపులో నొప్పి, వాంతులు, లేదా జలుబు, దగ్గు, బ్రీదింగ్ డిఫికల్టీ, సీరియస్ దాంట్లో బ్లడ్ ప్రెషర్ పడిపోవటం, హార్ట్ రేట్ పెరగటం, కంప్లీట్గా తగ్గిపోవటం,
ఇది ఎక్స్ట్రీమ్, అది చాలా అన్కామన్. తలనొప్పి కూడా వచ్చే ఛాన్స్ కొంతమందికి సిఎన్ఎస్ అంటాము. నెక్స్ట్ కొంతమందికి ఫుడ్ అలర్జీ ఉన్న వాళ్ళకి కొద్దిగా తలకాయ నొప్పి, లేదా ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఇంకా సివియర్ థింగ్స్ కూడా జరగచ్చు. ఓకే. సో ఈ ఎక్స్ట్రీమ్ థింగ్స్ అన్కామన్, బట్ ఇవి కామన్. ఇంటాలరెన్స్ ఏంటంటే ఈ ఇమ్యూన్ మీడియేటెడ్ కాదు, అది ఆ కెమికల్కి మన పొట్ట రియాక్ట్ అవటం. సింపుల్, అది చాలా సింపుల్. సో అది ఎలా జరుగుతుందంటే ఇప్పుడు వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో, నట్స్లో, ఇట్లాంటి చాలా వాటిల్లో కొన్ని న్యాచురల్ కెమికల్స్ ఉంటాయి. న్యాచురల్గా కెమికల్ అనకూడదేమో, న్యాచురల్ సబ్స్టెన్సెస్, వాటికి మనకి ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే హిస్టమిన్, గ్లూటమేట్, మీరు చైనీస్ ఫుడ్స్ గురించి వినుంటారు, మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువ ఉంటుంది. సో చైనీస్ ఫుడ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. సో చైనీస్ ఫుడ్ తినగానే వీళ్ళకి పొట్ట అప్సెట్ అవుతుంది. ఓకే. సో వాళ్ళకి తెలుస్తుంది ప్రతిసారి తిన్నప్పుడు ఇట్లా అవుతుంది అని, అప్పుడే అవాయిడ్ చేయాలి. దాంట్లో మోనోసోడియం, అజినోమోటో అట్లాంటి వాటికి ఉంటుంది. ఓకే. సో ఇలానే మనకి ఉన్న కొన్ని ఫ్రూట్స్లో కూడా న్యాచురల్ సబ్స్టెన్సెస్, సాలిసిలిక్ యాసిడ్ అని, తర్వాత కొన్ని ఎమైన్స్ అంటాం, గ్లూటమీన్ అని, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ న్యాచురల్ సబ్స్టెన్సెస్, కానీ అవి మనకు సరిపడవు. సో ఇమ్మీడియట్గా అక్కడ పొట్టలో రియాక్ట్ అవుతాయి, అవి మనని ఇబ్బంది పెడతాయి. అప్పుడు అవి వదిలేయాల్సిందేనా మ్యామ్ ఫుడ్స్? ఇంకా అవి ఏంటంటే మోతాదుతో రిలేషన్ ఉంటుంది. కొద్దిగా తింటే మనకి కొద్దిగా డిస్కంఫర్ట్, ఎక్కువ తింటే ఎక్కువ డిస్కంఫర్ట్. లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా అలాంటిదే. ఓకే. లాక్టోజ్ అంటే అది మనము డైజెస్ట్ చేసుకునే ఎబిలిటీ సరిగ్గా లేదు. ఓకే. సో అందుకని లాక్టోజ్ కడుపులో పడగానే మనకి కడుపులో గుడుగుడ అనమాట. సో అలాంటివి ఇవన్నీ ఫుడ్ ఇంటాలరెన్సెస్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఫుడ్ ఇంటాలరెన్స్ క్రమేపీ, ఫుడ్ అలర్జీస్ కూడా క్రమేపీ తగ్గే అవకాశం కొంత ఉంటుంది. ఫుడ్ అలర్జీ పర్టికులర్లీ టాలరెంట్ అవుతాం, మెల్లమెల్లగా సెన్సిటైజేషన్ తగ్గుతుంది. చాలా వరకు ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ 3 ఏళ్ళు దాటిన తర్వాత చాలా మందికి తగ్గుతాయి. ఫుడ్ ఇంటాలరెన్స్ లాగా ప్రెజెంట్ అయ్యేది ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తుంది ఆటిస్టిక్ చిల్డ్రన్లో. సర్టెన్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ని అసలు దగ్గర రానివ్వరు. అవును. కొంతమందికి ఫుడ్ అలర్జీస్లో ఇంకొక టైప్ మిక్స్డ్ అలర్జీస్. కొంతమందికి ఏంటంటే డయేరియా కాకుండా కాన్స్టిపేషన్ రావచ్చు, అట్లా కూడా ఉంటుంది. అండ్ చంటి పిల్లల్లో ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, పాలు వెనక్కి తీస్తూ ఉంటారు. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రీఫ్లక్స్ అంటాం, ఇన్ఫాంటైల్ కోలిక్ అంటాం. ఇవన్నీ కూడా ఫుడ్ అలర్జీలోకే వస్తాయి. సో మనం గమనించుకుని సర్టెన్ ఫుడ్స్ని ఒక్కొక్కసారి మదర్స్ డయట్ని చేంజ్ చేస్తే బేబీకి కూడా కోలిక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే. ఇవంతా చూసుకో కౌ మిల్క్ ప్రోటీన్ అలర్జీస్లో. సో ఇవన్నీ సో బేసిక్గా వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీరు గమనించుకుని ఏదన్నా పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు ఇబ్బంది పడుతున్నాడు చైల్డ్ అని అంటే దాన్ని ఆపేసి బెటర్ అవుతున్నాడా లేదా చూసుకుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి ముందు వచ్చిన ఇబ్బంది వస్తుందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ మనమే స్వతంత్రంగా మీ డాక్టర్తో డిస్కస్ చేసి చేయొచ్చు. ఓకే. సో బట్ ఇవన్నీ కూడా బెటర్ అవుతాయి, విత్ ఏజ్ బెటర్ అవుతూ ఉంటాయి, పెద్ద భయపడక్కర్లేదు. మనమందరం చేసేది ఫుడ్ పడట్లేదు అంటే దాన్ని పక్కన పెట్టేస్తాం, పక్కన పెట్టి మళ్ళీ డాక్టర్తో డిస్కస్ చేసి రీఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో వీటిల్లో యూజువల్గా అలర్జిక్ ఫుడ్స్ నేను అన్నట్టు కౌ మిల్క్, ఓకే, సోయా ప్రోడక్ట్స్, ఫిష్, ఎగ్, ఇవి చాలా ఫేమస్. నట్స్, ఎస్, ఎగ్ ఎలర్జీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అందరూ వినాల్సిన పాయింట్ ఏంటంటే ఇదివరకటి కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ అలర్జీస్ రాకూడదు అంటే వీలైనంత డిలే చేయాలి ఆ ఫుడ్ని అని. ఇప్పుడు రీసెంట్గా కనుక్కున్నది ఏంటంటే, రీసెంట్ అంటే ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అయింది, ఓకే, ఎర్లీగా అలర్జిక్ ఉన్న ఫుడ్ని ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేస్తే బాడీ ఇది నాదే అని అనుకోవటం మొదలు పెడుతుందంట. అంటే ఫ్రెండ్లీ అయిపోతుంది, మెల్లగా అలవాటై ఫుడ్ అలర్జీస్ తగ్గుతాయి అనేది లేటెస్ట్ కాన్సెప్ట్. సో వీనింగ్ అప్పుడు కొంత మోతాదులో డాక్టర్తో డిస్కస్ చేసి కేస్ టు కేస్ బేసిస్ డిసైడ్ చేసి ఇది కంప్లీట్గా ఆపేయాలా, కొంత మోతాదులో ఇవ్వచ్చా, ఏ నెలలో ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కేస్ టు కేస్ డిసైడ్ చేయాలి. ఓకే. అంటే మొత్తం ఆపేయాలి అనే సిచ్యువేషన్ ఎట్లాంటి కేసు, ఏ కండిషన్ ఉంటుంది? ఫెయిలింగ్ టు థ్రైవ్ అంటాం. కొన్నిసార్లు మనకి ఫుడ్ అలర్జీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళని అసలు పెరగనివ్వవు.
మొన్న మా దగ్గరికి వచ్చారు. కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అంటాం, అది చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్యలో. బట్ వెరీ ఈజీగా ట్రీట్ చేయగలిగింది, కానీ రికగ్నైజ్ చేయాలి. ఓకే. సో ఒక చైల్డ్ వచ్చింది, ఆల్మోస్ట్ 7 month ఓల్డ్ చైల్డ్, 6 times అడ్మిట్ అయింది బేబీ ఆల్రెడీ. 7 నెలల్లో 6 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. మంత్లీ వన్స్ అవుతుంది ఇట్లా ఇంకా ఐవి. ఓకే. సింపుల్గా కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని డయాగ్నోస్ చేసి మేము కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉన్న బేబీస్కి స్పెషల్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే. అండ్ బ్రెస్ట్ ఫెడ్ బేబీ అయితే మదర్ని కౌ మిల్క్ కంప్లీట్గా మానేయమంటాం, డైరీ ఫ్రీ అయిపోవాలి. ఓకే. ఇట్టే బెటర్ అవుతారు. సో అంత సింపుల్గా ఉంటుంది. పిల్లలకి ఆపేయమంటే ఆపేస్తాం, కానీ పెద్దవాళ్ళు ఆపాలంటే కొంచెం కష్టం. కాఫీ టీలో ఆల్మండ్ మిల్క్తో చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఆల్మండ్ మిల్క్, ఓట్ మిల్క్. మనకి ఇట్లా ఒక ప్రాబ్లం రాగానే మనం ఇట్లా ఒక సొల్యూషన్ కనుక్కుంటాం కదా. అవునవును, అదే కదా మన బ్రెయిన్ పవర్. సో ఉన్నాయి దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. ఓకే. సో బెంగపడక్కర్లేదు. మీ బేబీ సరిగ్గా పెరగకపోతే, ఎక్కువగా ఫుడ్ చూడగానే ఏడుస్తారు కొంతమంది బేబీస్, అలాంటి వాళ్ళకు కూడా ఈసోఫేజైటిస్, గ్యాస్ట్రైటిస్, ఇస్నోఫిలిక్ ఈసోఫేజైటిస్ అని ఉంటుంది. అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఎలర్జీ. అవి ట్రీట్ చేయగానే వీళ్ళు ఫుడ్ బెటర్గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. కొంతమందికి నేను అన్నట్టు ఆటిజంలో పార్ట్గా టెక్స్చర్, సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొన్ని రకాల ఫుడ్స్ అసలు దగ్గర రానివ్వరు. సో ఇవన్నీ మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేస్తే ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. ఓకే. పెద్ద సమస్య మ్యామ్ నిజంగా ఫుడ్ అనేది. పెద్దవాళ్ళకే పెద్ద సమస్య అంటే పిల్లల విషయానికి వస్తే ఇంకా చాలా పెద్ద సమస్య. నిజంగా చాలా చాలా డౌట్స్ కూడా చాలా క్లియర్ అయిపోయినట్టే మ్యామ్, ఒక 50% అయినట్టే. మళ్ళీ బట్ ఈచ్ పేరెంట్కి డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోలు చూడకుండా మా దగ్గరికి రావాలి అంతే. బట్ ఈ వీడియోలు చూస్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వీటి వల్ల రావచ్చు అనే అవగాహన వస్తుంది. ఈ బేబీ పర్టికులర్గా ఇట్ వాజ్ లైఫ్ సేవింగ్. అది కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని వితిన్ 2 days డయాగ్నోస్ చేసాం. 6 నెలలకి ఆ బేబీ వచ్చినప్పుడు, పుట్టినప్పుడు వెయిట్తో వచ్చాడు, చనిపోయే స్టేట్లో వచ్చింది ఆ బేబీ. 1 yearకి ఆ బేబీ ఎంత వెయిట్ ఉండాలో అంతకంటే ఎక్కువ క్రాస్ అయ్యి వెళ్ళింది. సూపర్. జస్ట్ చిన్న చిట్కా అంతే. సో డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. అవును మ్యామ్. డిస్కస్ చేయండి మీ పీడియాట్రిషియన్తో, డెఫినెట్గా ఫుడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ నిజంగా. థ్యాంక్ యూ మ్యామ్.